నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. స్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజు ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిలాల్వార్ తిరుమంచడం కారణంగా ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ముందుగా తెలియజేశారు. స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిలాల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఎడిషనల్ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, ఆలయ ఏవో దేవరాజులు, కూటమి నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కుమార సేవలో పాల్గొని దర్శన అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. ఆలయం వెలుపల స్థానిక నాయకులు ఎమ్మెల్యే దంపతులకు పెళ్లి రోజు సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్మినేని మధుశేఖర్, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుపతి రూరల్ జనసేన అధ్యక్షుడు వెంకట్ రాయల్, వాసు, హరిరామ్ రెడ్డి, దామసాయి రాయల్, డిస్కో శివ, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీవారిని సినీ నిర్మాత నాగవంశీ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం నిర్మాత నాగవంశీ వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగింది. నాకు ఈ వారం మ్యాచ్ పై రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి రిలీజ్కి నాకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అలవాటు, అలానే రావడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. సార్ పైరసీ ఇబ్బంది ఉంది, కానీ హిట్ సినిమాకి అలా ఏం ఇబ్బంది ఉండదండి జనరల్గా పైరసీ. కానీ అది రాకపోవడం ఎంత బెటర్ అయితే అంత బెటర్. కానీ ఈ మధ్య మరీ మంచి హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది రిలీజ్ అయిన నెక్స్ట్ 2 daysలోనే. దాన్ని కంట్రోల్ చేయడానికి మాక్సిమం ఇంట్రెస్ట్ చూడాలి, ట్రై చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ అమలులో మాలలకు, మాదిగలకు సమన్యాయం కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు గిరిధర మాదిగ జాతీయ అధ్యక్షులు ఆర్యప్రకాష్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా
దండోరా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో గడిచిన 30 సంవత్సరాలుగా ఎన్నో రకాల ఆందోళనలు జరిగాయి. ఈ పోరాటంలో ఎంతోమంది మాదిగ అమరవీరులు అసూలు బాశారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలుగు మాట్లాడే ఉభయ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం లేదు అని చెప్పి ఒక తీర్పు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈవి చిన్నయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి శాసనసభ తీర్మానం ద్వారా ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు కోసం ప్రయత్నం చేసిందే కానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఎక్కడైతే జీవోలు కోల్పోయామో అక్కడే న్యాయ పరిష్కారం చూడాలనే ఆలోచనకు రాలేకపోయింది. అయినప్పటికీ ఆ రోజు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గుడిమల్లం గిరిధర్ గారు 2006లో నేనప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. మేమిద్దరం మంచి మిత్రులం. రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే నేను కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఎంఆర్పిఎస్ తరఫున. ఎప్పుడు కలిసినా మేమిద్దరం కలిసి హైదరాబాద్లో కలుసుకునే వాళ్ళం, చర్చించుకునే వాళ్ళం. ఆ విధంగా గుడిమల్లం గిరిధర్ గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే, అన్న పార్లమెంట్లో బిల్లు కావడం చాలా కష్టం, మనం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం మంచిదని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చాడు. అయితే గుడిమల్లం గిరిధర్ గారు చెప్పింది మేము కమిటీలో పెడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఏమన్నారంటే, ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వమే పార్లమెంట్లో బిల్లు పెడతామంటుంది కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది, ఇక సమస్య ఉండదు, మీరేమో మళ్ళా సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటే అది అగెనెస్ట్ గవర్నమెంట్ అవుతుంది, వద్దని చెప్పారు. అయినా కూడా మాకు ఈయన ఆలోచన మంచిగా ఉందని చెప్పి ఆలోచించి మేము సుప్రీంకోర్టులో ఓపీ శుక్లా అనేటువంటి ఒక మానవ హక్కుల వేదిక చైర్మన్ ఉంటే ఆయన పోయి కలిశాం. ఆయన సామాజిక విద్య, రాజకీయ చైతన్యం సాధన కోసం ఏప్రిల్ 14 సోమవారం నెల్లూరు టౌన్లో జరుగు సమావేశానికి ఉభయ జిల్లాల నుంచి భారీ స్థాయిలో యానాదులందరూ ఒక్కటిగా తరలి రావాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 36 గిరిజన తెగలుంటే ఆ 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగిన తెగ ఏంటంటే యానాదులు. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు మరియు వెనకబడిపోయి కూడా ఉన్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ యానాదులకి ఆధార్ కార్డులు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, తినేదానికి కూడా తిండి లేదు. అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉన్నారు. అందుకోసము ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పింఛలే గారి పిలుపు మేరకు నెల్లూరులో 14వ తారీఖున ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది, దానికి యానాది జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక విషయం ఏమిటంటే, దేనిలో కూడా యానాదులు ముందుకు లేరు. ఎందుకోసమంటే చదువులో కావచ్చు,
రాజకీయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ముందుకు లేని పరిస్థితి. అందుకోసం మనం ఇతరులతో పోటీ పడలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఎస్టీ వర్గీకరణ మనకు చాలా ముఖ్యం. ఈ ఎస్టీ వర్గీకరణ మనకు సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో జరగబో కార్యక్రమానికి అందరూ రావాలి. ఎందుకోసమంటే ఏ రాజకీయ పార్టీ కూడా మీటింగ్ పెడితే పిల్లలను సంఖ్యలో వేసుకొని మరీ మనం పోతాం. ఇది మన జాతి కోసం, రేపటి తరాల కోసం, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. ఎస్టీ వర్గీకరణ జరిగితే చదువుల్లో కావచ్చు, రేపు పిల్లలు చదువుకొని సీట్లు కావాలంటే వర్గీకరణ ద్వారా మన కోటా మనకు వస్తుంది. రాజకీయ పరంగా మనం ఎదగాలంటే మన నామినేట్ పోస్టులు మనకు వస్తాయి. ఇంతవరకు యానాదుల్లో ఎవరు కూడా రాజకీయంగా కావచ్చు, చదువులో కావచ్చు ముందు వెనకబడిపోయారంటే కారణము చదువు లేని కారణంగా వెనకబడిపోయినాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు 14వ తారీఖున పిలిపించినారు. నెల్లూరులో జరిగే కార్యక్రమానికి అందరూ తప్పకుండా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గోవధ నిషేధంపై ప్రత్యేక కథను రూపొందించి స్క్రీన్ ప్లే తయారు చేసుకుని హిందువులందరూ మెచ్చే విధంగా వృషభ పేరుతో సినిమాను తెరకెక్కించామని నిర్మాత దర్శకులు ఉమాశంకర్ రెడ్డి, అశ్విన్లు తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ సినిమా యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడారు. గోవు హిందువుల ఆరాధ్యనీయమైన జంతువని, సకల దేవతా స్వరూపమని, అటువంటి గోవును వధించడం ఎంతవరకు సమంజసమని దృష్టిలో ఈ కథను రాసుకొని తెరకెక్కించామని అన్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్యలు చక్కగా నటించారని కొనియాడారు. ఇంకా ఇందులో బెల్లంకొండ సురేష్, కిట్టు బాబులు కూడా తమదైన శైలిలో పాత్రలో పండించారని తెలిపారు. 80% తిరుపతిలోని కళాకారులను ఈ సినిమాలో వినియోగించుకున్నట్లు తెలిపారు. పూర్తి గ్రామీణ స్థాయిలో సినిమా తెరకెక్కించినట్లు వారు తెలిపారు. ఏప్రిల్ 4వ తారీఖున సినిమా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా నిర్మించామని, ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు. మరిన్ని కొత్త సినిమాలు నూతన కథనంతో, నూతన వరవడితో నిర్మించేందుకు మాకు ప్రేక్షక ఆదరణ లభించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మా వృషభ చిత్రం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా మూవీ కథ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే. అది ఎక్కడంటే మా హీరో గారు జీవన్ రెడ్డి వాళ్ళ హౌస్లోనే స్టార్ట్ చేసాం. ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడే ఏం చేయాలని సంకల్పించే ఇక్కడ ప్రమోషన్స్ పెట్టుకున్నామండి ఇవాళ. సో మూవీకి సంబంధించి మాట్లాడాలంటే ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే పలానా క్యారెక్టర్కి పలానా క్యారెక్టర్స్ మనం డిజైన్ చేసుకోవాలన్నట్టు డిజైన్ చేసుకున్నాం. అలా డిజైన్ చేసుకునేటువంటి ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంది హీరో గారి క్యారెక్టర్ అండి. సో ఆ హీరో గారి క్యారెక్టర్కి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో సురేష్ గారు బాగా పరిచయం. సార్ మనకి చాలా వరకు మూవీకి బాగా సపోర్ట్ చేశారు. అలాగే మన జీవన్ గారు హీరో చాలా కష్టపడి ప్రతి సిచ్యువేషన్స్కి సపోర్ట్ చేసి ప్రతి సీను ఆయన నటనతోటి ఆడియన్స్ని మెప్పించడానికి చాలా కష్టపడ్డాడు. ఒక డిఫరెంట్ జోనర్ టచ్ చేశాము ఇందులో. ఈ క్యారెక్టర్కి ఆయన అయితే సరిపోతారు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము తిరుపతిలో వచ్చి కలిసినప్పుడు, సార్ నేను చేస్తాను, నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చారు. సో ఆయనలో ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి సో చాలా డిఫరెంట్ అనేది కనపడుతుంది. ఒక న్యూ లుక్ తోటి ఒక ఎవరు టచ్ అయిన జోనర్ని మేము టచ్ చేసాం. హలో హలో ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలండి. ఎందుకంటే మేము చాలా పెద్దవాళ్ళని నమ్ముకొని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఎవరు నాకు సపోర్ట్ చేస్తారని. అందరి దగ్గరికి వెళ్తాము, తిరిగి లాస్ట్కి మీడియా దగ్గరికి వస్తాం, ఎందుకంటే సపోర్ట్ చేసేది మీడియా మాత్రమే. సో కాబట్టి మీడియాకి మేము చాలా రుణపడి ఉంటాము. అండ్ మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ రెడ్డి గారికి అండ్ మల్లికా మేడం గారికి అండ్ నన్ను చూస్ చేసుకున్న మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, గోవధలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి. మనం కూడా చాలామంది హిందువులందరూ పోరాడుతూ ఉంటాము. అంటే హిందువులనే కాదు, ముస్లిం సోదరులు కూడా పోరాడుతూ ఉంటారు. సో ఆ గోవధను ఆపడానికి ఆయన జీవితాన్నే కొంచెం పనంగా పెట్టి అసలు సినిమా పరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ సినిమాని చాలా మంది ఫాలో అవుతారు ఎక్కువ. అందరికీ ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత సపోర్ట్ చేస్తా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.
అండ్ మా ఫిలిం అందరూ న్యూ వాళ్ళండి, లైక్ కొత్తగా స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్ కూడా. చిన్న ఫిలింగా స్టార్ట్ చేసి మేము పెద్ద ఫిలింకి ఏ విధంగానూ తక్కువ కాకుండా చేశాము. అండ్ మా డైరెక్టర్ గారు అశ్విన్ కామరాజు సార్, ఆయన డెబ్యూట్ లైక్ థియేటర్కిల్ ఫిలిం ఫస్ట్ అండి. సో అండ్ నేను న్యూగా వచ్చాను. అండ్ జీవన్ సార్ ఇక్కడ ఆల్రెడీ తిరుపతి, ఆయన ఆల్రెడీ 3 ఫిలిమ్స్ చేసున్నారు, మాది 4th ఫిలిం. సో ఆయనకి ఎంత సపోర్ట్ ఉంటుందో మాకు అంతే సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నాము. అండ్ చిన్న ఫిలిం అని కాదు, మీరు చూస్తే పెద్ద ఫిలింకి ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతి నగరంలోని ప్రభుత్వ రుయా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జగన్నాథం, విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లోని ల్యాబ్ టెక్నీషియన్లు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థుల సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని బీసీ సంఘాలు, విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. రుయా హాస్పిటల్ పరిపాలనా భవనం ఎదుట విద్యార్థి సంఘం నాయకులు బాధితులకు న్యాయం చేకూరే దిశగా అధికారులు పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎవరైతే లైంగికంగా వేధించాడో ఆ ల్యాబ్ టెక్నీషియన్ని ముందు అతని యొక్క విధుల నుంచి సస్పెండ్ చేసి వెంటనే ఆల్రెడీ అతను వేధించాడని చెప్పి కమిటీలో కూడా నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి అతని విధుల నుంచి తొలగించి తక్షణం పోలీసు వారికి దీనికి కేసుకి రెఫర్ చేసి అతనికి తగిన శిక్ష వేయాల్సిందిగా మా విద్యార్థి సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రుల వారు కూడా స్పందించాల్సిందిగా మా యొక్క అఖిలపక్ష విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే ఈ తిరుపతి పవిత్ర క్షేత్రంలో, పుణ్యక్షేత్రంలో భగవంతుడి సన్నిధి పాదాల దగ్గర ఈ ఉన్నటువంటి రొయ్య హాస్పిటల్ మనం వెళ్తే న్యాయం జరుగుతున్నటువంటి ఎవరైతే తన ఆరోగ్యపరంగా ఎవరు మనం ముందుకు వెళ్ళాలంటే అన్ని హాస్పిటల్ కన్నా ముఖ్యంగా ముందుకు మనకు గుర్తొచ్చే హాస్పిటల్ రొయ్య హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో ఈరోజు ఇంత దౌర్భాగ్యం జరుగుతుంటే ఈ ల్యాబ్ టెక్నీషియనే కాదు, దీనిపైన ఎన్నో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుకు రావాలి. అన్ని విభాగాల్లో కూడా, అన్ని మెడికల్ విభాగంలో అయితేనేమి, అంబులెన్స్ విభాగంలో అయితేనేమి, ఓపీ విభాగంలో అయితేనే ప్రతి ఒక్క చోట అందరూ నిర్వికాసం కారుతున్నారు. కానీ దానిపైన చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన మేము దానికి కమిటీలు వేసామంటారు. కమిటీలు కాదు, ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే తీసి పక్కన పెట్టి తర్వాత కమిటీలు ముందుకు వచ్చి దానిపైన చర్య తీసుకుని అప్పుడు కాబట్టి కూడా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినారు. దీనిపైన మా జాతీయ బీసీ సంక్షేమం తరఫున రాష్ట్ర పార్టీ నుంచి మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము బీసీ కులాలందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ నాయకులకు తెలియజేస్తున్నాం. దీనిపైన తగు చర్యలు తీసుకుపోతే మా రాష్ట్ర నాయకులందరూ కూడా బీసీలందరూ కలిసి దీనిపైన ధర్నాలు చేసే పరిణామం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుపతిలో ఈ రియా హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన 2 రోజులుగా విద్యార్థుల్ని మానసికంగా హింసిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎవరైతే ఈ రియా హాస్పిటల్లో నరేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన అండదండలు చూసుకొని ఈ రాజశేఖరు అలాగే వెంకటపతి ఇద్దరు కూడా అపంశుభం తెలియనిటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులపైన లైంగికంగా వేధించడం ఎంతవరకు అసంభవం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీనిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా తరఫున కోరుతూ ఉన్నాను. అలాగే ఇంతవరకు డిప్యూటీ సీఎం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, దీనిపైన ఎటువంటి స్పందన లేకపోవడం, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేకపోతే ఇది ఏ ప్రభుత్వం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క మీడియా తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాను. లేని పక్షంలో ఈరోజు సాయంత్రం వరకు చూస్తాం. విద్యార్థి సంఘాలను కూడా ఇక్కడే ఉన్నాయి. త్వరగా వారిని సస్పెండ్ చేసి చట్టపరమైనటువంటి శిక్షలు అమలు చేస్తారా, లేకపోతే సాయంత్రం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇష్యూని పెద్ద ఎత్తున తీసుకెళ్లి విద్యార్థి లోకానికి న్యాయం చేసేటువంటి దిశగా మా విద్యార్థి సంఘాలను కూడా ముందుకెళ్తాయని చెప్పేసి ఈ యొక్క మీడియా తరఫున తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ₹1 కోటి శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య నిర్వహణ సమస్య కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కేటాయించి పారిశుద్ధ్య సమస్యను అధిగమించాలని చూస్తే అప్పటి బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అడ్డుకొని కోర్టులో కేసు వేయడం, ఇప్పుడు భక్తులకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేసిన దానికి మాత్రం అనుకూలంగా ఉండటం ఆయన 2 నాలుకల ధోరణికి అద్దం పడుతోందని అన్నారు. కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు జోక్యం చేసుకుని తిరుపతి నగరానికి మేలు జరిగే పారిశుద్ధ్య ప్రాజెక్టు ముందుకు కదిలేలా భానుప్రకాష్ రెడ్డితో చర్చించాలని కోరారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం తిరుపతిలోని శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ₹1 కోటి కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. మరి ముఖ్యంగా ఈ బోర్డులో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. తిరుపతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏ రూపంలో నిధులు వచ్చినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థిస్తుంది. ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారిని 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయదలిచింది. మొదటిది, శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు భక్తులకు ఏం సంబంధం ఉంది? ఎందుకని టీటీడీ శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ₹1 కోటి కేటాయించింది? దీన్ని మీరు భానుప్రకాష్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారు? రెండవ ప్రశ్న, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తిరుమలకు చాలా సులువుగా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేరుకునేందుకు కొత్త రోడ్లను వేయడం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేయాలి అన్నప్పుడు ఎందుకని మీరు అడ్డుకున్నారు? తిరుపతిని తిరుమల అంతా పరిశుభ్రంగా ఉంచడం కోసం ఓ పారిశుద్ధ్య ప్రాజెక్టును అమల్లోకి తెస్తే దాదాపుగా 1700 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మీరు ఎందుకని కోర్టుకు పోయి ఆపారు? ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చినటువంటి కేటాయింపులు కరెక్ట్ అయిపోయి గతంలో తిరుపతి అభివృద్ధి కోసం మేము టీటీడీ సహాయ సహకారాలని కోరినప్పుడు టీటీడీ బాధ్యతగా తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చేపట్టడానికి నిధులు కేటాయించడాన్ని మీరెందుకని తప్పు పట్టాల్సి వచ్చింది? అంటే గతంలో మేం చేస్తే ఒక రకంగాను మీరు చేస్తే మరో రకంగాను మీరు దీన్ని తీసుకుంటారా? ఇది మీ 2 నాలుకల ధోరణిని స్పష్టంగా బయటపెడుతుంది. మేము ఇప్పటికీ చాలా క్లియర్గా మిమ్మల్ని వేడుకునేది, మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, మాకు ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దానికి పరిష్కారంగా సంజీవినిగా ఏకైక మార్గం ఆ పారిశుద్ధ్య ప్లాన్ని అమలు చేయడమే. దానికోసం 1700 మందిని టీటీడీ ఇప్పటికే కేటాయించింది. మీరు కోర్టుకు పోయి దానిని నిలుపు చేశారు. దయచేసి మీరు ఆ కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తిరుపతి మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను కూటమి ఎమ్మెల్యే అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి కూడా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. సార్, మీరు లోకల్ ఎమ్మెల్యే, తిరుపతి కష్టాలు మీకు కనపడడం లేదా? కార్మికుల ఘోష మీకు వినపడడం లేదా? ఈ పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా మీరు చొరవ తీసుకొని భానుప్రకాష్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఒప్పించి ఆ కేసు ఉపసంహరణ చేయించగలిగితే తిరుపతిలో పారిశుద్ధ్యం అన్నటువంటిది అత్యద్భుతంగా ఉంటుంది. ఇంతకాలం మీరెందుకు మౌనం వహిస్తున్నారు? టీటీడీ అనేకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించేందుకు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనిషి అయినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారు అడగంగానే శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ₹1 కోట్ల కేటాయించుతారు. కానీ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికాల కష్టాన్ని తీర్చడం కోసం మాత్రం వాడరు. అది కూడా టీటీడీ బాధ్యత ఉన్నటువంటి విషయాల్లో కూడా కేటాయింపులు చేయడం లేదు. మీరు ఎందుకని ఇంతకాలం మౌనంగా ఉంటున్నారు? అంటే మీరు స్థానికేతరుడు కాబట్టి తిరుపతి మీద మీకు సీతకన్ను ఉందా?
దయచేసి మీరు స్పందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. తిరుపతిలో ఈరోజు ఈ పారిశుద్ధ్య ప్లాన్ని మీరు అమలు చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. భానుప్రకాష్ రెడ్డి గారు, మళ్ళీ మేము చెప్తున్నాం, ఈ మంచి పేరు మాకు అవసరం లేదు, ఈ పేరంతా కూడా మీరే తీసుకోండి. తిరుపతిని పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇప్పటికన్నా మార్చండి అని తిరుపతి ప్రజానీకం తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను. యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీసీ కులాలు సన్నాహక సమావేశం తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 9 గంటలకు తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాజీ తుడా చైర్మన్, తిరుపతి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి తిరుపతి నుండి పెద్ద ఎత్తున బీసీ కులాలు ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్గా అవతరించిన తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిసారిగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నరసింహ యాదవ్ గారిని ప్రకటించడం తిరుపతిలోని బీసీ కులాలందరూ కూడా హర్షిస్తున్నాము. ఇది మన రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఈ అవకాశం తిరుపతి యాదవుల సంఘం దక్కడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. దీనికోసం 2వ తేదీ విజయవాడలోని అతి భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేయాలని బీసీ కులాలందరూ కూడా ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఆఫీసులో కలిసి దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా విజయవంతం చేయాలనే కార్యక్రమంలో అన్ని కుల సంఘ నాయకులు, అన్ని కుల పెద్దలు, అందరి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుల నాయకులు, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా కలుపుకొని విజయవాడలో జరిగే ఈ ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దానికోసం బీసీ కులాలందరూ కూడా ఏకతాటిగా నడిచి 2వ తేదీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేకి గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని విజయవాడకి తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు అధ్యక్షులు మరియు మాజీ తుడా చైర్మన్, ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సీనియారిటీగా గుర్తించేసి తప్పనిసరిగా ఈరోజు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డెవలప్మెంట్ చైర్మన్గా నియమించడం జరిగింది. 2వ తారీఖు నాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బీసీ కులాలన్నీ కూడా ఏంటంటే గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో గొల్ల నరసింహ యాదవ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతోమంది బీసీలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన ప్రమాణ స్వీకారానికి బీసీ కులాలు పెద్ద ఎత్తున తిరుపతి నుంచి వెళ్ళి బయలుదేరేదానికి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి త్వరలో జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాలు, నాయకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జై తెలుగు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఏకాదశి, మంగళవారం 3 కలిసి ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ శుభదినాన్ని పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష స్వామి మాట్లాడారు. सर्वजनं मे वशमानय स्वाहा ओं ह्रीं ह्रीं क्लीं क्लूं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा प्रणव ग्लौं घं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा ओं ह्रीं ह्रीं क्लीं क्लूं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा प्रणव देवी सरस्वती वाजयविर्वाजिनीवती दीनाम विप्रियवतु विशिष्टायामस्यां श्रीमानगोत्रोद्भवस्य शङ्कुपालगोत्रोद्भवस्य सुब्रह्मण्य रेड्डी नामधेयस्य सहधर्मचारिणी हरिनामाभिवृद्धि संभवितां संभविद्भिः प्रकारः प्रसादितं मनोवाञ्छाफलसिद्धिरस्तु अष्टैश्वर्यप्राप्तिरस्तु नमो प्रियवतो गणेशाय नमः सरस्वती ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति
గణేశాయ నమః సరస్వత్మకాయ నమః మోక్షలక్ష్మీ ప్రాణకాంతాయ నమః వెంకటాచలనాయకాయ నమః కరుణ ఓం గణాధిపాయ నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం అరసోనమే నమః ఓం లంబోదరాయ నమః ఓం గుహాగ్రజాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం వికటాయ నమః ఓం భిన్నదంతాయ నమః ఓం వటవేతసర్వతంత్రాదత్యేన ప్రసిద్ధామి అమృతోపసరణం ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా ధ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా బ్రహ్మణి మా ఆత్మామతత్వాయ పూజీబ్రహ్మాయుక్తం లోకేతం సుగంధం సుమనోహరం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ఓం గణేశాయ నమః. ఈరోజు విశేషమైన రోజు. కారణం 3 కలిసింది. కుజవాసరం అంటే మంగళవారము, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణము, తిథి ఏకాదశి. ఈ 3 కలవటం చాలా అరుదు. అంత విశేషంలో సంకల్పవరసిద్ధి వినాయక స్వామి వినాయక సాగర్లో వెలిసి ఉండే సంకల్పవరది సిద్ధి వినాయక స్వామికి ఈరోజు పూజలు, అభిషేకము అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి, సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుండి చేశాము. అంతా ఆ సంకటం పోగొట్టి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఇస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో మన వినాయక స్వామి వేడుకుంటూ ఇంత విశేషంగా కలిసింది 3. చాలా భాగ్యవంతులు మనం. ఈరోజు ఏకాదశి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి అంత ఉపవాసంగా భక్తుల కోసం ఆయన తులసి మాలతో ఈరోజు మనకి దర్శనమిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ప్రతి ఏకాదశి. అంత విశేషమైన రోజు మన వినాయక స్వామికి రావటం మన అందరి భాగ్యం. జై గణేష్ మహారాజ్కి జై. జై గణేష్ మహారాజ్కి జై. తిరుపతి నగరంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబ్బార్ లేఅవుట్లో నివసిస్తున్న అమ్ములు అలియాస్ లత టిఫిన్ అంగడి నడుపుతూ చుట్టూ ఉన్న ఆడవాళ్ల వద్ద చీటీల పేరుతో సుమారు 50 లక్షలు వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడారు. జబ్బార్ లేఅవుట్లో అమ్ములు అనేసి మేము నీ పైన మాకు నమ్మకం లేదమ్మా, నీకు ఇల్లు వాకిల్ లేదు కదంటే వాళ్ళ అల్లుడు నెల్లూరు టీచరు, ఆ అబ్బాయి గవర్నమెంట్ టీచరు. అక్క నేనుంటాను, శివానంద్ మా పిల్లోడు, నేనుంటాను పూచి, మా అత్త నేనుంటాము, రన్నింగ్ చేపిస్తాము, మీరు చీటీలు వేసుకోవచ్చు అని చెప్పినాడు. 12 చీటీలు అయినాయి, ఇంకా 13 చీటీలు ఉన్నాయి. అవిట్లో కూడా 6 చీటీలు అదే తినేసి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని అల్లుడు ఇంట్లో పోయి కూర్చొని అల్లుడు ఫోన్ చేస్తే మా ఇంటికి రావద్దండి, మిమ్మల్ని ఏం చేయిస్తానో రౌడీలు పెట్టి కొట్టిస్తాను అని శివానంద్ 25,000 2.5 లక్ష ఒక్కోటి 25 మంది 25 మంది ఉన్నాం. మేము 2 వేసినాం. 2లో కూడా నా చీటీ ఆమె ఎత్తుకునేసింది. వాళ్ళ అల్లుడు బెట్టు కట్టి ఆడినాడు, చచ్చిపోతామని ఉరుబోసుకుంటానన్నాడు, కాళ్ళ మీద పడినాడు. ఇంకా మన బిడ్డల బిడ్డ కదా అనేసి సరే నేను పాడుకొని చెప్పిన, అది కూడా ఇవ్వలేదు. ఆన్లైన్లో బెట్టు కట్టాడే 40 లక్షలు పోయినాయి, చచ్చిపోతామంటే మేము 4 కూడా ఆడవాళ్ళము సహాయం చేసినాము. సహాయం చేసిన దానికి మాకు ఇంత మోసం చేసి పోయింది. 45 లక్షలు వాళ్ళ అల్లుడు ఇల్లు కొనిచ్చింది. వాళ్ళ అల్లుడు చచ్చిపోయేవాడికి మేము బతికి డబ్బులు ఇస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించి మా అల్లుడు డబ్బులు నాటమాలుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.